గనుల ఆదాయం పెంచుదాం. మినరల్ పాలసీలో సర్కారు కీలక నిర్ణయం. పెండింగ్ దరఖాస్తులకు వన్ టైమ్ సెటిల్మెంట్. పెండింగ్ దరఖాస్తులకు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో ఎంత తతంగం నడుస్తుందో, ఎంత తంతు నడుస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ గనులకు పర్మిట్లు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. మరి ఈ తంతు ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలాంటి అక్రమాలకు, వ్యవహారాలకు నడుస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇదే గనుల శాఖలో ఇప్పటికే మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఓఎస్డి మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఓఎస్డిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓఎస్డి రాజీనామా కూడా సమర్పించాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు? గనుల శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మూలంగా. అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గనుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 10 నెలలు తిరిగేసరికి కొల్లు రవీంద్ర కార్యాలయం పేషి ఎంత మేరకు అవినీతిలో కూరుకుపోయిందో మనకి ఆ వ్యవహారం చెబుతోంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం.